కాంగ్రెస్ ఏడాది పాలనలో రవాణా శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రీ బస్ ప్రయాణంపై ఇప్పటివరకు ప్రభుత్వం 4225 కోట్లు ఆర్టీసీకి చెల్లించింది. టీఎస్ నుంచి టీజీగా రిజిస్ట్రేషన్లు మార్పు చేసింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక లోగోను తీసుకొచ్చింది. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తోంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ఏడాది పాలనలో రవాణా శాఖ కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఏడాదిలో రవాణా శాఖ అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు 125 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ పథకంపై 4225 కోట్లు భరించింది రాష్ట్ర ప్రభుత్వం. జీరో టికెట్ల నగదును ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుండటంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్లింది. రవాణా శాఖ చరిత్రలో ఇప్పటి వరకు ప్రత్యేకమైన లోగో లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఈ శాఖ ప్రత్యేకమైన లోగోకు ఆమోదముద్ర వేసి ఆవిష్కరించారు. ఏడాది మార్చి 15న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ లో టీఎస్ నుంచి టీసీకి రవాణా శాఖ మార్చారు. రాష్ట్రంలో నమోదైన వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకు ఈ మార్పును అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,04,255 వాహనాలు టీసీతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. పాలసీ వచ్చిన తర్వాత నవంబర్ 16 నుంచి డిసెంబర్ 30 వరకు 8,497 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేశారు. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించడంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ కోసం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో 251 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్రారంభించింది. 2025 మార్చి నాటికి హైదరాబాద్ లో 353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేటలో 446 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్య నివారణ కోసం సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. త్వరలో దశల వారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ప్రభుత్వం వెహికల్ ఫ్లీట్ ఆధునికీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అమలు చేశారు. గడువు ముగిసిన వాహనాలను దశల వారీగా తొలగించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. మొత్తం 296 కోట్ల బడ్జెట్ తో రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత కోసం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు.